వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో 16 వయసు పడి పడి లేచే మనసు ఎవ్రీబడీ దట్స్ గుడ్. ఈ చీర ఏమిటి, ఈ గెటప్ ఏంటి, ఆ డాన్సులు ఏంటనే కదా మీ డౌట్. చెప్తా. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+ కి స్వాగతం సుస్వాగతం. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారంలో గనక వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే 4వ శుక్రవారంలో కూడా చేసుకోవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చాలా మంది ఇవాళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడాను. ఇకపోతే ఈ డాన్సులకి గల కారణం ఏమిటి అనే కదా మీ డౌట్. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కాబట్టి మేము ఈ ఫార్మాట్ లో డాన్స్ చేయడానికి ప్రయత్నించాము మెగాస్టార్ పుట్టినరోజుకి. విషింగ్ చిరంజీవి గారు a very 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 happy birthday. ఓకే, ఇక పరిచయాలు. నా పేరు దేవి, నేను చింతల నుంచి వచ్చాను. ఆమె హస్బెండ్. ఓకే, నా పేరు దుర్గాదేవి, నేను బ్యూటీషియన్, నేను బోర్బండ్ నుంచి వచ్చాను. ఓకే. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి ఏమైనా మంచి చిట్కా చెప్తారా? ఆషాఢ మాసంలో పాపం మొగుడు దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయినటువంటి కొత్త పెళ్లి కూతురు శ్రావణ మాసంలో మరింత అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? ఎక్కువ నగలు కొనుక్కోవాలి. ఏంటి? ఎక్కువ గోల్డ్ గోల్డ్ కొనుక్కోవాలి. అబ్బా, గోల్డ్ సారీస్ అంతే కళకళలాడిపోతారు. ఇది ఒక మంచి చిట్కా. మా మొహానికి మోహన్ అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా ఫేస్ లో ఆనందం. సారీస్ నగలు కొనగానే ఆటోమేటిక్ గా ఆనందం వచ్చేస్తుంది. కరెక్టే, మొగుడు ఫేస్ లో ఆనందం పోతుంది, ఇక్కడ ఆనందం వస్తుంది. మీరు చెప్పండి. శనగపిండి పసుపు రాసుకోవడం, ఎలా ఇంట్లో పసుపు అవన్నీ ఉంటాయి కదా. అవునవును, ఎలాగో బాగా పసుపు పూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా పసుపు పూస్తారు. కొంచెం తీసుకొని మొహాన్ని పూసుకోండి. సరే, అంతకన్నా పెద్ద యాంటీబయాటిక్ ఇంకొకటి లేదంట. అవును. నేను మాట్లాడుతుంటే మధ్య మధ్యలో గల్ గల్ అన్న సౌండ్ ఏంటనుకుంటున్నారా? నా ఈ ఇయర్ రింగ్స్ ఈ నెక్లెస్ కి తగులుతుంది. ఇది శ్రావణ మాసంలో నేను కొత్తగా కొనుక్కున్నది. బాగుందా? రాజు గారు నేర్పించుకున్నారా? బాగుంది. నేను అమీర్పేట నుంచి వచ్చాను. నా పేరు ధనలక్ష్మి, హౌస్ వైఫ్. నా పేరు విజయ, నేను KPHP నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. హాయ్ సుమక్క, నా పేరు జ్యోతి, బీటెక్ కంప్లీట్ అయింది, MS చేస్తాను. ఓకే. హాయ్ హాయ్, నా పేరు స్వీటీ, నేను హైదరాబాద్ నుండి వచ్చాను, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ ఆర్ లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్. ఓకే స్వీటీ, నేను ఎక్కువగా తల ఊపలేకపోతున్నాను. ఊపితే టంగ్ 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 అనే శబ్దం వస్తుందని చెప్పి కాస్తంత నిశ్శబ్దం పాటిస్తున్నాను. ఓకే, ఈ 6గురిలో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా జరా ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? ఓపెన్ ఓపెన్ ద కార్డ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మత్తంగా సత్తా చూపించమంతిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. విజయదుర్గకి 2 స్టెప్
విజయదుర్గ మీకు 20 పాయింట్స్. ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఉంటారంట. ఓకే. డాక్టర్ పేషెంట్ ని అడుగుతాడంట, నేను ఇచ్చిన మెడిసిన్ బాగా ఫాలో అవుతున్నావా అని అడుగుతాడంట. అయితే పేషెంట్ అంటాడంట, ఫాలో అయితే ఈ పాటికి నేను చచ్చిపోయేవాడిని అంటాడంట. ఎందుకు? అయితే డాక్టర్ అంటాడంట, అయ్యో ఎందుకు అలా అంటున్నావు అంటే పేషెంట్ అంటాడంట, మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ 3rd ఫ్లోర్ నుంచి కింద పడింది అంటాడంట. ఫాలో అవ్వాలా? డాక్టర్ చెప్పిన మెడిసిన్ ఫాలో అవ్వాలంటే వీడు దాని వెనకాల ఫాలో అవ్వడాలి. ఓకే, ఇది ఎలా ఉందంటే ఒక వెంగళప్ప ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట. ఇలాగే మీరు తిరగండి కళ్ళు తిరుగుతాయి. ఇదిగో ఇంకో వెంగళప్ప వచ్చి అడిగాడంట, ఎందుకురా అలా తిరుగుతున్నావు అంటే, నేను ఇందాక కాల్ చేస్తే ఆ నంబర్ లో నుంచి ఈ మెసేజ్ వచ్చింది, ఏంట్రా అది అంటే తిరిగి కాల్ చేయండి అని వచ్చింది. ఇంతకీ మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. ఓకే విజయదుర్గ, ఓకే రెడీగా ఉన్నావా? ఎస్. లోపలికి పంపించేస్తాము, Okay. వేసేస్తాము. Fine. ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 10, లాస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 18. ఓకే ఓకేనా? ఓకే. పదండి, మీరు కూడా రండి అందరు. వన్ 2 3 గో. ధనలక్ష్మికి 10 పాయింట్లు. రూమ్ నిండా పప్పు రూమ్ కి తాళం ఏంటండి? ఏంటేంటి? రూమ్ నిండా పప్పు రూమ్ కి తాళం. రూమ్ నిండా పప్పు, గది నిండా పప్పు గది తాళం. రూమ్ గది నిండా పప్పు గదికి తాళం. అదేమిటి చెప్ప అనేదాన్ని మీ డౌట్? గది నిండా పప్పు గదికి తాళం. నా నోరు కాదు, మీ నేర ఎప్పుడు ఏం కాదు, తాళం వేసా. ఏం కాదు, మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అదే నాకు తెలియదు, చెప్పండి. వంకాయ పప్పు ఉంటది కదా, బద్దలాగా ఉంటది కదా, గింజలు అదంటే మూసుకుపో ఉంటది కదా, అందుకని అది గదిలో పప్పు గదికి తాళం. ఓకే, మీరు ఇప్పుడు చెప్పండి. గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొప్పు. గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొప్పు చెప్పండి. గాదిలో పందికొక్కు గాది కింద పందికొక్కు గాదిలో పందికొక్కు. కాదు, గాదిలో ఉన్న కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలో పందికొక్కు గాది కింద. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలో పందికొక్కు గాదిలో కందిపప్పు గాది కింద పందిపప్పు. 3 సార్లు చెప్పండి. గాదిలో పందికొక్కు గాది కింద. గాదిలో కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలో కందిపప్పు గాది కింద కందిపప్పు. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్ చెప్పారు. ఆవిడే కరెక్ట్ చెప్పి చిచి అంటుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. ఒక జోక్ చెప్తా. ఒక అబ్బాయి ఉన్నాడు, బాబు. వాళ్ళ తాత ఉన్నాడు. డైలీ ఒక 1 వీక్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ టీచర్ ఇంటికి అడగడానికి వస్తుంది. అయితే వాళ్ళ తాత దారిలోనే చూసి ఇంటికి పరిగెట్టుకుని వచ్చేసి, రే బాబు మీ టీచర్ వస్తుంది, నిన్ను కొట్టేస్తుంది, వెళ్ళి దాకో అన్నాడు. నా సంగతి అలా ఉంచి ముందు నువ్వు వెళ్ళి దాకో అన్నాడు. అదేమిట్రా అలాగన్నావంటే, నువ్వు చచ్చిపోయావు అని చెప్పి నేను 6 రోజులు సెలవు పెట్టానని చెప్పి వాడు వాళ్ళ తాత పోయాడని చెప్పి సెలవు పెట్టాడంట. ఓకే, థ్యాంక్ యూ.
1 2 3 మొదలెట్టండి. జ్యోతికి 14 పాయింట్లు. ఒక బాబు ఉంటాడు, ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటాడు అనమాట. తనకి మ్యాథ్స్ ఎగ్జామ్. డాడీ చెప్తాడు, నువ్వు మంచి రాయాలి బేట, ఫస్ట్ ఏది వస్తే అది చేయాలి అని. వాడు క్లాస్కి వెళ్ళిపోతాడు, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటాడు. సార్ వచ్చి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. ఇస్తే వాడు ఫస్ట్ కూర్చొని చేసేది షుషు చేస్తాడు. నీకు ఏది బాగా వస్తుంది చేయమన్నారు డాడీ, అందుకనా? సార్ వచ్చి ఏంటా బుద్ధి లేదా అని అడిగితే మా డాడీ చెప్పారు ఏది ఫస్ట్ వస్తే అది చేయమని. మా డాడీ మాట నేను వింటాను అన్నాను. మంచి కుర్రాడు అసలు నిజంగా. ఇక 18 పాయింట్స్ ఎవరికి వస్తుందో చూడడమే తరువాయి. 1 2 3 గో. స్వీటీకి 18 పాయింట్లు, దుర్గాదేవికి 16 పాయింట్లు. రీసెర్చర్ అమ్మాయి 3 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటది. అక్కడ పోలీసులు ఉంటారు, లాయర్స్ అందరు ఉంటారు. ఇది తప్పు అని అన్నారు. 20 సంవత్సరాల అమ్మాయి 3 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటది. 3 ఏళ్ళు కదా, 3 ఏళ్ళు అంటే 21 అదనమాట. థ్యాంక్ యూ, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. Aha, aha. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, షేపులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సుకోరాదా, ముద్దు ముజ్జా. Hey, దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అద్దరై అల్లరట్ట. रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా, షేపులన్నీ ఇస్తానా. All right, bum chicky bum baby. Hey, come on, beautiful baby. Wow. Hey, shake, Bella, shake, come on. Oh. Buka pandu sekku chara pakka palu panchadara bukka botta panchukora very good very good. కుర్ర పిట్ట బెర్రి గొల కౌగిలిస్తే కక్కి గొల కన్ను గొట్టి కాకలెల్ల వెర్రి బే వెర్రి బే. పడుచు అందాలు పట్టుకో పట్టుకో చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో. గడుసు కాగిళ్ళు గట్టిగా కట్టుకో, సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో. నడుము కలేసు నడకలే నైసు తక్ ధిమి తాళమే. అడగకు బాసు, అలిగితే ఫేసు, రగడలో రాగమే. లొట్టి పిట్టకు చేరే కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో. పొట్టు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టు జారిపోయే కోకలో.
కోలంగి కన్ను కొట్ట కొండకలి ఇలా కొట్ట కొట్టి పుంజు కొక్కరొక్కో అందగాడు ఆశ పెట్ట చందమామ దొచ్చి పెట్ట చక్కరాయి చిక్కులెందుకో రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా సోపు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుందన్నమాట. ఎదురుగా చాలా మందిని చూసేసరికల్లా వాళ్ళకి డాన్స్ రాదు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఉచిత సలహా ఏమిటంటే ఒక మంచి నల్ల కళ్ళజోడు పెట్టుకొని చేయండి. మీకు ఎవ్వరు కనిపించరు, మీరే ఉన్నట్టుగా మీరు చేసేస్తారు నిజంగానే ఏం కనిపించదు కదా. అందుకే దేవి ఇంత బాగా చేయగలిగింది. తీసేసి చేయమనండి, ఎలా చేస్తుందో చూద్దాం. దేవి బాగా చేస్తాం, చప్పట్లు. మీరు విన్న ఇదేంటి అలా వేసేస్తున్నారు, నాకు నచ్చట్లే. సరే, హెయిర్ స్టైల్ బాగుంది తెలుసా, సాధన కటింగ్ లాగా ఇట్లా ఉండి కొంచెం ఇట్లా అది ఓకే. ఇదే స్టైల్. ఇప్పుడు కళ్ళ మీద పడి పడకుండా ఉండాలి. అట్లా హీరోయిన్ చూడలేదు మీరు ఎప్పుడు ఇట్లా ఉండి ఇట్లా అంటూ ఉంటారు అంతే. నేనా ఇప్పుడు ఇదంతా పీకాల్సి వస్తుంది. ఒకసారి చూపించండి. ఆమెకైతే అది కరెక్ట్, ఈమె కూడా వేయచ్చు. మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారు. చూసారా, ఇదో ఇది ఇలా ఉండాలన్నమాట. కళ్ళ మీద పడినట్టుగా పడనట్టుగా ఉండాలి. అది పడకపోతే మంచిది కదా. ఈ పాట ఏ సినిమాలోది? విజయదుర్గ. రిక్షా ఓడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అసలు ఈ సినిమా ఆ రోజుల్లో వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే తీసుండే వాళ్ళ ఇది చెప్పండి. ఏమో రిక్షాలు ఎక్కడ ఉన్నాయండి రిక్షా ఓడని తీయడానికి? కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి మేడం. నో, ఏమని తీసుండే వాళ్ళు అంటే క్యాబ్ ఓడు. క్యాబులు కదా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్యాబ్ ఓడు. అరే మంచి టైటిల్ అసలు. ఇప్పుడు తీయొచ్చు కదా, ట్రై చేద్దాం. ఊరే క్యాబ్ ఓడు. అవన్నీ మార్చేసి మనం ఇవన్నీ లారీ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ మొత్తం ఇప్పుడు ట్రెండ్ ని బట్టి ఇలా తీయాలి సినిమాలు. ఇప్పుడు ఒక డైలాగ్. ఆ కుర్రాడు డాన్స్ తో నన్ను ఊపేస్తున్నాడు, మీ ఏరియాలోకి వచ్చాడంటే ఎంత పొగరో చూడు. నమస్తే మాస్టర్. ఏంట్రా ఈ పాపకేంటి వెల్డింగ్ చేస్తున్నావంట? అబ్బే లేదు మాస్టర్, చిన్న టింకరింగ్ అంతే. టింకరింగ్? ఈ బెలకేంట్రా? స్టైల్ మాస్టర్. స్టైల్? ఫేస్ కొంచెం రైట్ టర్న్ కి ఇంకొంచెం రైట్ కి కట్ చేస్తా పిల్లక. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కు వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆల్రెడీ టాప్ లేచిపోయింది మాస్టర్. యా, చాలా ఉందిరో నీ దగ్గర. మన బ్లడ్ లోనే ఉంది. వారినా బచ్చా రఫ్ ఆడించావు కదరా, శభాష్. ఈ సంభాషణలో వినిపించిన ఇద్దరి గొంతులు గుర్తుపట్టండి. దేవి. చిరంజీవి, రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. సినిమా ఏంటి చెప్పు? సినిమా మగధీర. తీసుకోరు. ఇప్పుడు ఇంకో పాట. హే నాయక్ తూ హై లవ్ నాయక్ తుజ్సే దిల్ ఢోలక్ దిల్ దందన దన్ బీట్ మారే ఏ ఏ నాయక్ సబ్కా సుఖదాయక్ और లాగింది నజరే పెరిగింది ప్రెషర్ ఆజారే ఆజారే ఆటిను రాజారే ఇస్ పేటును కిస్ పెట్టరే హే నాయక్ సబ్కా సుఖదాయక్ హే నాయక్ తూ హై దుర్గాకి, స్వీటీకి ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ.
సినిమాలో కనిపించే హీరో వాళ్ళ నాన్న ఎవరు? దేవి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్. తీసుకోండి 6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. జర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి లవ్ 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 లవ్. లక్ష్మీదేవి శ్రీనివాసుని చెంతకి ఏ పేరుతో వచ్చింది? ఆప్షన్ ఏ శ్రీదేవి, బి జమునాదేవి. శ్రీదేవి. కరెక్ట్ ఆన్సర్. భూదేవి పేరుతో కూడా ఆమె అంశ వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. తీసుకోండి. విజయదుర్గ 1, దేవి 2. ఘరానా మొగుడు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్ ఏ కె రాఘవేంద్రరావు గారు, బి కోడి రామకృష్ణ గారు. కే రాఘవేందర్ రావు గారు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. విజయదుర్గ 1, దేవి 1, స్వీటీ 1. గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబ గుబ చింత పిక్కల చిట్టెమ్మో సోకంతాల ఫటఫ రావే మన్మధరేఖ పరిచా వెన్నెల చాప లిప్పుకి లిప్పుకి లంగరు వేద్దాం చలో చలో పప్ప. పురాణాల ప్రకారం మహాలక్ష్మి పతినాథుడు అంటే భర్త ఎవరు? ఆప్షన్ ఏ విష్ణుమూర్తి, బి బ్రహ్మ. విష్ణుమూర్తి. ఆయనే. తీసుకోండి 3. దుర్గా 1, ప్రీతి 1, జ్యోతి 1. 2014 గాను కాన్స్ చిత్రోత్సవాలకు ఇండియా నుంచి పంపిన చిత్రం ఏది? ఆప్షన్ ఏ తితిలి, బి బర్ఫీ. తితిలి. తీసుకోండి 3. అందరూ కేన్స్ కేన్స్ అంటుంటే నేను కూడా కేన్స్ అనే పలికేదాన్ని, కానీ మొన్ననే ఒకరు నన్ను రెక్టిఫై చేశారనమాట. దాన్ని ఖాన్స్ అని పలకాలంట. దుర్గా 1, స్వీటీ 1, దేవి 1. స్వీటీ స్వీటీ చక్కని చుక్కల సంగీత బ్రేక్ డాన్స్. పురాణాల ప్రకారం ఏ సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది అని చెబుతారు? ఆప్షన్ ఏ పాల సముద్రం, బి నల్ల సముద్రం. పాల సముద్రం. 3 పాయింట్లు తీసుకో. విజయదుర్గ 2, దేవి 1. కిన్నెరసాని ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ ఖమ్మం జిల్లా, బి కృష్ణా జిల్లా. ఖమ్మం. కరెక్ట్. 3 పాయింట్లు. విజయదుర్గ 1, దుర్గాదేవి 1, దేవి 1. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి. ఛాలెంజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. 6 పాయింట్లు వచ్చాయి నీకు. తీసుకో. విజయదుర్గ 3, దుర్గాదేవి 3.
మహాలక్ష్మి మెడలో ఉండే శివలింగం ఏది? మహాలక్ష్మి మెడలో ఉండే శివలింగం ఏది? ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరుంది కదా. ఏ పగడపు లింగం, బి స్ఫటికలింగం. స్ఫటికలింగం. 3 పాయింట్లు తీసుకో. స్వీటీ 3. లక్కీ లక్కీ ఎంతతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. లక్కీ లక్కీ ఎంతతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. ఠాగూర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రియ. కరెక్ట్ ఆన్సర్. ఇవాళ అన్ని ఠాగూర్ ఛానల్ అడుగుతున్నా ఏంటి అని మధ్యలో చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ చిరంజీవి గారి బర్త్డే, అందుకనే. దేవి అక్క 3, సారీ ఎక్కువ ఉన్నాయి కదా. స్వీటీ 1, విజయ్ దుర్గా 1, దుర్గాదేవి 1. దేశంలోనే సుదూర ప్రయాణం చేసే వివేక ఎక్స్ప్రెస్ రైలు ఏ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుంది? ఆప్షన్స్. ఏ దిబ్రూగర్ నుంచి కన్యాకుమారి, బి రాజస్థాన్ నుంచి కాచిగూడ. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ధనలక్ష్మి 1, స్వీటీ 1, విజయ్ దుర్గా 1. చిరంజీవి హీరోగా వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవి భార్య ఎవరు? రమ్యకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6. దేవి 3, జ్యోతి 3. మిగులు భూములను భూస్వాముల నుంచి స్వచ్ఛంద ప్రాతిపదిక పైన సేకరించి బీదలకి పంచిన సామ్యవాది ఎవరు? ఆప్షన్స్. ఏ లాల్ బహదూర్ శాస్త్రి, బి వినోబా భావే. లాల్ బహదూర్ శాస్త్రి. కాదు, వినోబా భావే. ఇప్పుడు వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరు బయట ఎండలు సరుగు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టెంకాయ కొడతానని, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఆరు బయట ఎండలో సరుగు తోట నీడలో, బుచ్చిబాబు కనిపిస్తే నా కోసం పడి చస్తే 101 టెంకాయ కొడతానని, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. సో ఈ రోజు డాన్స్ చేసిన జ్యోతికి ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే దుర్గాదేవి అండ్ దేవి కూడా.
ఈచర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ధనలక్ష్మి, ఏది మీకు గుర్తుందో లేదా చూద్దాం. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. వచ్చిందా లేదా? వచ్చింది. చెప్పండి. గాదిలో పందికొక్కు, గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. 5 సార్లు చెప్పండి. ఇంత 3 సార్లు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 5 సార్లు. 3 సార్లు చెప్పండి. గాదిలో కందిపప్పు, గాది కింద పందికొక్కు. 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 చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ ఇంట్లో రాత్రి కూడా ఇదే కలవరిస్తుంది నిద్రలో. నాకు వచ్చి కందిపప్పు, గాది కింద పందికొక్కు, పందికొక్కు, పందికొక్కు. మొదటి చిత్రం. చిరు, మా అన్నయ్య. చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారి 150వ సినిమా ఈ సంవత్సరం మొదలవ్వాలని మనందరం చూడాలని ఆశిద్దాం. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. విజయదుర్గ. 8, 7, 6, 5. అల్లు అర్జున్. చూద్దాం. తమ్ముడు పవన్ కళ్యాణ్. -6. నెక్స్ట్ చిత్రం. ధనలక్ష్మి. కాజల్. కాజల్ అంట. చూద్దాం. ప్రియమణి. శ్రావణ శుక్రవారం కదా, అందుకని మనలాగే చక్కగా పట్టు చీరది కట్టుకొని నగలేసుకొని పువ్వులు పెట్టుకొని వచ్చేసింది అనమాట. -6. నెక్స్ట్ చిత్రం. దేవి. 10, 9, 8, 7, 6, 5, చార్మి. 4. చార్మి. చూద్దాం. శ్రావణ శుక్రవారం రోజు చక్కగా బాపు బొమ్మలా తయారైసి వచ్చింది. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. స్వీటీ. సమంత. చూద్దాము. ప్రణీత. -6. నెక్స్ట్ చిత్రం. దుర్గాదేవి. సౌందర్య. సింధు మేనన్. చందమామలో హీరోయిన్. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. ఈచర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ముందు మీరు ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఇది బ్యాలెన్స్ అయిన తర్వాత గేమ్ వెళ్ళి ఆడాలి. ఆ రెడ్ దానికి వచ్చిన తర్వాతే మార్క్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గన్ ఇలా పట్టుకొని దీని మీద ఈ గ్లాస్ పెట్టి ఇలా పట్టుకోవచ్చు. ఈ బంతిని కూడా ఇలా పెట్టుకొని వచ్చాక ఇలా కూడా పెట్టచ్చు, లేదా మీరు గ్లాస్ ఫస్ట్ ఇక్కడ పెట్టేసుకొని దీని ఇలా పెట్టచ్చు. మళ్ళీ వెనక్కి రండి. గ్లాసు, బంతి. 1, 2, 3 గో.
బంతికారు. సో అలా టోటలీ 6 ఆర్లు 36 ప్లస్ 20 56 అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. బంతి గ్లాసులు కలిపి మొత్తం 8 అంటే 8 ఆర్లు 48. ఇదేమో 20 పాయింట్లు 68. కూల్ బాక్స్. 1 2 3 గో. గ్లాసులు బంతులు కలిపి 48, దీనికి 20 68. అలాగే నీకు హండీ సెట్. 1 2 3 గో. నీకు కూడా 48 ప్లస్ 20 68 పాయింట్స్. థ్యాంక్ యూ. రోటీ మేకర్. నువ్వే లీడ్ లో ఉన్నావు ఇప్పటి వరకు. ఇది కూడా లీడ్ లోకి వచ్చేసావనుకో ఇంకా అంతే సంగతి. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
నీకు కూడా 48 ప్లస్ 20 68 పాయింట్స్ తీసుకో. ఆగు, ట్రావెలింగ్ సెట్ బంగారు. జ్యోతి లీడ్ లో ఉన్నది దేవి. నీ టార్గెట్ 83. అంటే నువ్వు మినిమం అక్కడ 11 ఐటమ్స్ పెట్టాలి, అంటే 12 పెట్టుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. చూసారా, మనుషులు నార్మల్ గా ఆడితే ఎలా ఆడతారో, టెన్షన్ తో ఆడితే ఎలా ఆడతారు. ఇదే జరుగుతుంది ఎగ్జామ్స్ విషయంలో కూడా. మామూలుగా అదే ప్రశ్నలకి సమాధానాలు బయట అడిగితే చెప్పేస్తారు, కానీ పరీక్షల్లో పెడితే మాత్రం అన్ని ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఓకే, రెండింటికి కలిపి 12 ప్లస్ 20 32. అండ్ రైస్ కుక్కర్. ఈటె డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు దేవి.